రూమ్‌లో చదువుకుంటూ కూర్చున్న దీక్ష, శృతి దగ్గర నుంచే ఫోన్ రాగానే ఆశ్చర్యపోతూ, ఇది నాకు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని అంటుంది. హలో మై డియర్ సవితి, ఎలా ఉన్నావు అని అడుగుతుంది శృతి. పిచ్చి పిచ్చిగా వాగకుండా ఎందుకు ఫోన్ చేసావో ముందు విషయం చెప్పు అని అంటుంది దీక్ష కోపంగా. నాకు అర్జెంటుగా ఓ 50,00,000 అమౌంట్ కావాలి. ఎంత త్వరగా నాకు అమౌంట్ పంపిస్తే నీకు అంత మంచిది అని అంటుంది. తన మాటలకి ఆశ్చర్యపోతూ, నిజంగానే నీకు పిచ్చి పట్టినట్టుగా ఉందే అని అంటుంది దీక్ష. శృతి పకపక నవ్వి, నువ్వు ఏమైనా అనుకో, కాసేపట్లో నాకు అమౌంట్ రాకపోతే ఆ రోజు హోటల్ రూమ్లో మీ ఇద్దరి మధ్య జరిగిన శృంగారం నెట్లో బహిర్గతం కాబోతుంది అని చెప్తుంది. అది విని దీక్ష నోటమాట రాకుండా సైలెంట్ అయిపోతుంది. శృతికి అది అర్థమై, షాక్ అయ్యావు కదా, ఇంత పెద్ద బాంబు పేల్చినప్పుడు షాక్ కాకుండా ఎలా ఉంటావులే కానీ అర్జెంటుగా నేను అడిగిన డబ్బు తీసుకొనిరా అని చెప్తుంది చేతిలో ఉన్న కెమెరాని చూస్తూ. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, అలాగే కామెంట్ షేర్ చేయండి.